థియేటర్లలో 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఓజీ సినిమా ఇప్పుడు ఓటీటీలో రికార్డు బద్దలు కొడుతుంది. ఆల్ ఇండియా వైడ్ గా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత బాగా హైలైట్ అయిన క్యారెక్టర్ అర్జున్ దాస్ గారిదే. పవన్ కళ్యాణ్ గారిపై తన తండ్రిని చంపాడంటూ ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసే కుర్రాడి పాత్రలో అర్జున్ దాస్ గారు అదరగొట్టారు. కేవలం నటనతోనే కాదు, తన బేస్ వాయిస్ తోనూ ఓజీ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అయితే ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన సుజిత్ గారు మొదట అర్జున్ దాస్ రోల్ ను మరో హీరోతో చేయించాలనుకున్నాడట. అయితే అప్పటికే ఆ హీరో వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడట. దీంతో అర్జున్ దాస్ ను రంగంలోకి దించాడట. అలా ఓజీ మూవీలో మంచి రోల్ మిస్ అయిన హీరో మరెవరో కాదు, మలయాళం స్టార్ హీరో అయిన టవినో థామస్. అయితే ఓజీ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో మలయాళం వర్షన్ కు ఉపయోగపడేలా అర్జున్ దాస్ రోల్ ను టవినో థామస్ తో చేయిద్దామనుకున్నాడట సుజిత్. అయితే అప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉండడంతో అర్జున్ దాస్ కే ఓటేశాడట సుజిత్ గారు.